close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go. Hi friends, good morning. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు సండే కదా, అలాగే వాళ్ళందరూ కూడా రకరకాల నాన్ వెజ్ రెసిపీస్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ మటన్ కర్రీ చేశానండి. మటన్ గ్రేవీ కర్రీ అనమాట. మటన్ కర్రీ మనం ఎలా చేసినా కానివ్వండి, మనకి కొంచెం దగ్గర పడిపోతూ ఉంటుంది కర్రీ అయితే మాత్రం. అంటే మనకి కొంచెం గ్రేవీ టైప్లో రాదనమాట. అలా రాకుండా మనకి దగ్గర పడిపోయి కొంచెం కలుపుకోవడానికి అది కొంచెం గ్రేవీ లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము ఈ కర్రీలో ఎన్ని ఆనియన్స్ అయినివ్వండి, ఏం వేసినా కానీ మనకి కర్రీ అయితే దగ్గర పడుతూ ఉంటుంది మటన్ కర్రీ అనేసరికి. సో మనకి అలా కాకుండా కొంచెం గ్రేవీగా రావాలంటే ఏ టైప్ ప్రాసెస్లో చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే మటన్ కర్రీ అంటే పూరీకి మంచి కాంబినేషన్ అండి. పూరీ విత్ మటన్ కర్రీ కాంబినేషన్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ఈ కర్రీ చేసుకుని పూరీతో టేస్ట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుందన్నమాట. మటన్ కర్రీ చేసుకున్నప్పుడు లంచ్ టైంలో అయినా కానివ్వండి, ఒక 2 పూరీలైనా చేసుకుని టేస్ట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. చాలా సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు పూరీకి అయితే మటన్ కర్రీ. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తే నేను ఈ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే మాత్రమే నేను ఈ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనండి, మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను మటన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఇది చాలా లేతగా ఉందండి. ఈ మీట్ వచ్చేసి చాలా లేతగా ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఇలా లేతగా ఉండేదైతే కనుక. ఇది ఇప్పుడు మనము మ్యారినేషన్ చేసుకుందాము. వీటిని కొంచెం మ్యారినేషన్ చేసుకోవాలండి గ్రేవీ కర్రీ కోసము. అందుకని చెప్పి దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. అంటే మీరు సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, లాస్ట్ని కూడా మీరు టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనిలోకి కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. కారం ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ నేను కర్రీ లాస్ట్లో కూడా చూసుకుని యాడ్ చేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత దీనంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి నేను కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను. పెరుగు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుందండి. నేను పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను. మనం పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి దీనంతా కూడా బాగా కలుపుకోవాలి.
ఇలా అన్నీ కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇది ఎక్కువసేపు మ్యారినేషన్ అయితే ఏమీ అవసరం లేదు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మసాలాలను యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను యాడ్ చేశాను. అలాగే 4-5 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న 1/2 ఇంచ్ వరకు ఉన్న దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అనాస పువ్వును కూడా యాడ్ చేసుకుని దీనిలోకి ఒక ఇలాచీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే మీరు తీసుకునే మటన్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా అంతా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మీరు మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ని ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. మనం ఏం నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్నా కానీ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది కదా. నేను ఇక్కడ 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. అంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. మనం తీసుకున్న మటన్ కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకి ఇది మిక్సీ చేసుకుంటాం అన్నమాట. అందుకని చెప్పి మనకి ఇది బాగా ఫ్రై అవ్వాలి. మనకి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి మనకి కలర్ చేంజ్ అయినాయి కదా. ఇలా మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు వీటిలో కొంచెం అంటే సగాన్ని మనం వేరే గిన్నెలోకి తీసుకుందాము. మొత్తం ఆనియన్స్ కాదండి, ఇందులోకి 1/2 వరకు మాత్రమే తీసుకుంటున్నాను. ఇది మనం మిక్సీ చేసుకోవాలి. మిగతా 1/2 ఆనియన్స్ కూడా నేను అందులోనే ఉంచేస్తున్నాను. ఇది ఇప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనము గిన్నెలోకి తీసుకున్న దాన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట. దాన్ని పక్కన పెట్టి చల్లారబెట్టుకోండి. అవసరమైతే ఒకసారి స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి చల్లారిపోవాలండి, వేడిగా యాడ్ చేయవద్దు. చల్లారిన తర్వాత దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు టమాటాని తీసుకోవాలి. టమాటాని స్లైసెస్ కింద కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను జీడిపప్పుని ఒక 4-5 పలుకుల వరకు యాడ్ చేసుకుంటున్నానండి. అంటే మనం తీసుకునే మసాలా క్వాంటిటీకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు, అందుకని చెప్పి మీరు చూసుకుని వేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి మనం. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇది చేసుకున్నప్పుడు వాటర్ అసలు యాడ్ చేయకూడదు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న ఆనియన్స్లోకి ఈ మటన్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకుని మీరు మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇదంతా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్నంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి 1 మినిట్ పాటు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని యాడ్ చేసుకోవాలండి. అంటే మనము ధనియాలు జీలకర్ర అవి చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే దీనిలోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు వేసిన వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, మనకి ఇది బాగా మనం వేసిన మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయినట్టు మనకి కనిపిస్తుంది కదా. మనం వేసుకున్న మసాలా అంతా కూడా మొక్కకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వేసుకోవడం వల్ల. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీనిలోకి మనము ఒకసారి కొంచెం కారం కానివ్వండి, సాల్ట్ కానీ ఏమన్నా పడితే కనుక ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలోకి కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ కర్రీస్ అన్నప్పటికీ కొంచెం కారం అది ఎక్కువే పడుతుందండి. మీరు టేస్ట్ తగ్గట్టు చూసుకుని వేసుకోవచ్చు. మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా కారంని సాల్ట్ని కూడా యాడ్ చేసామండి. దాన్ని బట్టి మీరు చూసుకుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మరొకసారి అయితే యాడ్ చేసుకున్నాను, కొంచెం తక్కువగా ఉంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఆనియన్ ఇంకా టమాటో వేసి ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి.
ఇలా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఇది మనకు ఇంకొక 5 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో మనం టమాటాని అయితే ఫ్రై చేయలేదు కదా, ఇందులో పచ్చివాసన అస్సలు తెలియకూడదు. అందుకని చెప్పి ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ కర్రీని మామూలుగా అయితే ప్రెషర్ కుక్కర్లో చేస్తామండి. ఈ మీట్ వచ్చేసి చాలా లేతగా ఉంది కాబట్టి నేను కడాయిలో చేస్తున్నాను. మీరు తెచ్చుకునే మటన్ బట్టి మీరు చూసుకుని కుక్కర్లో చేసుకోవాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడైతే కడాయిలో చేస్తున్నాను. ఇదంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు దీని మీద మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకుంటే కనుక మనం వేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అందుకని చెప్పి ఒక 5 మినిట్స్ వరకు కూడా నేను మూత పెట్టి ఉంచాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక చూడండి, మనకి ఇది బాగా ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, ఇది బాగా కుక్ అయిందండి. ఇది చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట మనం ఇలా మగ్గించుకోవడం వల్ల. ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు కూడా ఉడికించుకోవాలండి. హైలో పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే కనుక చూడండి, మనకి గ్రేవీగా వచ్చింది కదా కర్రీ అంతా కూడా. ఇలా వచ్చినప్పుడు ఒకసారి దీనిలోకి కలుపుకొని, మనం ఇది కుక్కర్లో పెట్టుకోవట్లేదు కాబట్టి మనకి సరిగ్గా కుక్ అవుతుందో లేదో అని డౌట్ అక్కర్లేదండి. మనం ఇలా కుక్ అవుతున్నప్పుడు మీకు ఒక చిట్కా చెప్తాను. దీనిలోకి ఒక 1 టీ స్పూన్ వరకు బియ్యాన్ని కనుక వేసుకుంటే కనుక, అంటే రైస్ని వేసుకుంటే కనుక ఇది బాగా కుక్ అవుతుందన్నమాట. ఎవరైనా ప్రెషర్ కుక్కర్లో చేసుకోకుండా డైరెక్ట్ కడాయిలో చేసుకుంటే కనుక ఈ టిప్ ఉపయోగించి చూడండి, మీకు బాగా కుక్ అవుతుంది. అసలు మటన్ ఎంత సాఫ్ట్గా కుక్ అవుతుందో మనం ఈ రైస్ యాడ్ చేయడం వల్ల. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. దీన్ని మీరు సిమ్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే కనుక మీకు ముక్క అంతా కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని చీజ్ చూద్దామండి. చూడండి, మనకి కర్రీ అంతా కూడా దగ్గర పడింది కదా, అంటే మరీ దగ్గర పడకూడదు. మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువ కుక్ చేసినా కానీ మీకు అంత దగ్గర పడిపోయి గ్రేవీగా అయితే ఉండదు. అందుకని చెప్పి నేను ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను. మీరు ఈ టైంలో కావాలంటే కనుక సాల్ట్ కానివ్వండి ఏమైనా తక్కువైతే చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం వేరే సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మీరు స్టవ్ ఆపుకోవాలండి, లేకపోతే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు నేను వేరే సర్వింగ్ బౌల్లోకి ఈ కర్రీని అయితే తీసుకుంటున్నాను. చూడండి, వేడివేడిగా గుమగుమలాడే మటన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. ఇలా గ్రేవీ టైప్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మనం దీన్ని కడాయిలో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో చేసేదానికంటే కడాయిలోనే చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పి మనం ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టుకుంటాము. కాకపోతే ఎప్పుడైనా ఇలా చేసి చూడండి. ఇలా రైస్ వేసి యాడ్ చేసి చూసారంటే కనుక మీకు చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ముక్క చాలా తొందరగా కూడా కుక్ అవుతుంది. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ మటన్ కర్రీని ఇంతవరకు ఎవరైనా పూరీతో టేస్ట్ చేయకపోతే కనుక ఒకసారి ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఈ మసాలా గ్రేవీ కర్రీ చేసుకుని, అంటే ఈ మటన్ గ్రేవీ కర్రీ చేసుకుని మీరు పూరీతో కనుక టేస్ట్ చేశారంటే ఆ రుచి ఎప్పుడు మర్చిపోలేరు, ఇంకా అంత బాగుంటుందన్నమాట. అలాగే ఈరోజు సండే కాబట్టి ఎవరైనా మటన్ చేసుకుంటే కనుక ఈ ప్రాసెస్లో చేసుకుని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఒకవేళ చేసుకుంటే కనుక ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనండి, ఈరోజు వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే మాత్రమే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.